నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం నాయన. గురువుగారు, కొత్త సంవత్సరం 2024 అన్ని రాసుల వాళ్ళకి అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కొంచెం వివరించండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా రాశి ఫలాల వాళ్ళు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా మనకు ప్రామాణికం ఏమిటి? కొత్త సంవత్సరము అని మనం అనుకుంటాం. 2024 అంతా ఎలా ఉండబోతుంది గురువుగారు అని మీరు అడుగుతున్నారు. అయితే ఉగాది పండుగకు మనము పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం అనేది మనం చేసుకుంటాం. అప్పుడు ప్రతి వాళ్లకు కూడా ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, మిగతా పంటల విషయాలు కానీ ఇంకొకటి కానీ రైతాంగానికి ఎలా ఉండబోతుంది ఏమిటి, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుల వాళ్ళకి ఎలా ఉంటుంది, రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న వ్యాపారాల దగ్గర నుంచి ఎదగాలి అని అనుకునేటువంటి ప్రతి వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి కానీ, వివాహము, సంతానము, ఎదుగుదల, కొత్తగా ఉద్యోగాలు రావటము, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు, తర్వాత భూముల వలన ఏదైనా తకరారులు ఉండేటువంటి వాళ్లకు, కోర్టు పరమైనటువంటి కేసుల నుండి బయటపడాలి అనుకునేటువంటి వాళ్లకు, ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉగాది పండుగ నాడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు జనవరి నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరము అంటే ఈ 2023 వెళ్ళిపోయి 24 సంఖ్య వచ్చింది కదా. మరి వచ్చినప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్సుకతతో మీరు అడుగుతున్నారు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం మళ్ళీ అప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడైతే ప్రతి వాళ్లకు కూడా ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను తెలియజేస్తాను తప్పకుండా. గురుగారు, కొత్త సంవత్సరం 2024 తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? తులారాశి వాళ్లకు ఈ 2024 సంవత్సరం అంతా కూడా మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉండబోతున్నది. గతములో వీళ్లకు రాలేదే, మన చేతులార మన దగ్గరి వరకు వచ్చి నోటి వరకు వచ్చి తప్పిపోయినాయే అనుకున్నటువంటి పనులన్నీ కూడా మళ్ళీ పెండింగ్లో ఉండి వీళ్ళ దగ్గరికే రావటము, మీరే చెయ్యాలండి అనేటువంటి గుర్తింపు రావటము, కొంత నూతన ఒరవడిని వీళ్ళు సృష్టించేటువంటి విధానముగా వీళ్ళ యొక్క మనస్సును మార్పు చేసుకోవటము, ఆకస్మిక ధనలాభము, వీళ్లకు స్త్రీల వలన బాగా కలిసి రావటము అనేటువంటిది జరుగుతుంది. భూముల వలన విపరీతముగా కలిసొచ్చేటువంటి విధానముగా ఈ సంవత్సరము ఉండబోతున్నది. కోర్టు వివాదాలు కానీ ఏదైనా సరే మామూలుగా స్థిర చిరాస్తుల వల్ల కానీ సెటిల్మెంట్ కావాల్సినటువంటివి ఏమైనా ఉంటే ఈ సంవత్సరము తప్పకుండా 100% జరిగి తీరుతాయిగాక. వీళ్ళు రెగ్యులర్గా ఆలోచన చేసేటువంటి విధానము కంటే కొంత మార్పు చేసుకోవడం అనేటువంటిది వీళ్ళకు జరుగుతుంది అవసరాన్ని బట్టి. అలా జరిగినటువంటి దాని వలన వీళ్ళ యొక్క యోగ్యత ఇంకా ద్విగుణీకృతమై గొప్పగా నడవడిక ఉంటుంది. తులారాశి వాళ్ళు ఆడవాళ్ళైతే భర్తతోనూ, భర్తలు మగవాళ్ళైతే ఆడవాళ్లతోనూ ఇంట్లో కుటుంబంలో చర్చ చేసి ఆడవాళ్ల మాట విని భర్తలు ముందుకు వెళితే వీళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది గాక. తులారాశి వాళ్లకు ఒక వెలుగు వెలగడానికి మహాద్భుతమైనటువంటి యోగకాలం అనే చెప్పాలి నిజానికి. అందువల్ల చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది తులారాశి వాళ్లకు. గృహము కట్టుకోవడం కానీ, లేదా మామూలుగా ఈ కార్లు ఇట్లాంటివి వాహనాలు కొనుక్కోవటము కానీ, ఏ అవసరం ఉండినా, ఎవరికి ఒక రైతుకు ట్రాక్టర్ అవసరమైతే వాహనం కొంటాడు, ఇంకొకరికి ఇంకేదో అవసరమైతే ఒక ట్రిప్పర్ మట్టి పని చేసుకునేటువంటి వాళ్లకు లారీలు అవసరమైతే లారీలు కొంటారు ఈ రాశి వాళ్ళు. అలా వాహన యోగాలు అనేటువంటివి ఉన్నాయి. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా వరకు చాలా బాగుంది. విద్యార్థులు మెడల్స్ సంపాదించే విధముగా వాళ్ళ యొక్క మంచి వెలుగు ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాకేమీ ఇంకా పర్వాలేదు అనుకునేటువంటి వాళ్లకు చిన్నపాటి ఇబ్బంది కలిగి మళ్ళా దాన్ని
జయం పొందేటువంటి విధానముగా ఉంటుంది గాక తప్పకుండా వాళ్లకు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. రాజకీయాల్లో ఏదైనా డబ్బు రావాల్సినటువంటి వాళ్లకు, తర్వాత పదవి రావాల్సినటువంటి వాళ్లకు పదవి రావటము, ఇవన్నీ కూడా ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ముఖ్యంగా పరిశీలన చేసుకోవాలి అని తెలియజేస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.